మునకలు వేస్తుంది ఇక్కడ. అందుకు శివుని మనస్సును మునకలు వేయించేటువంటి సమ్మోహన శక్తి కలిగిన నవ్వు గనకనే కందర్పాగమమూల తంత్ర గురవే కళ్యాణ కెళీభువే. అద్భుతమైన మాట ఇది. కళ్యాణకరములైన లీలలకు అది మూలము అన్నారు. అంటే నవ్వు లీలను తెలియజేస్తుందండి. అదొకటి. ఒక నవ్వు నవ్విందంటే లీల అది. అంటే ఏ వికారము ఏ వేదన లేని ఒక అలవోకగా చేయగలిగేటటువంటి శక్తిని తెలియజేస్తుంది నవ్వు. అందుకే కళ్యాణ కేళీభువే. మరొక అద్భుతమైన మాట వేశారు ఇక్కడ. చిరునవ్వు తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా చల్లగా ఉంటుంది. తెల్లగా ఉండే పచ్చకర్పూరం ఒకటి ఉంది. పచ్చకర్పూరానికి చల్లదనం కలిగించే శక్తి ఉండేదిటండి. అందుకే కంటి మంటలు మొదలైనవి వచ్చినప్పుడు పచ్చకర్పూరాన్ని ఒక ఔషధంగా వాడాలి అని చెప్తారు శాస్త్రములు. అందుకేనేమో వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరపు ఇది తిలకం పెడతారు స్వామివారికి. అది విశేషం. ఆ పచ్చకర్పూరం, పచ్చకర్పూరపు ధూళి ఒకటి ఉన్నది. ధూళి అంటే పొడి. అన్నమాచార్య కూడా వర్ణిస్తాడు. ఆ కర్పూరపు ధూళి అని వర్ణిస్తాడు. ఒక పరి వయ్యారమయ్య అనే కీర్తనలో వర్ణించుతాడు. పరమేశ్వరుని వెంకటేశ్వర పది యొక్క మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను అంటాడు. జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువెంక చిందగాను అని వర్ణించాడు ఆయన. ఆ కర్పూర ధూళిని జల్లడం అనేది చల్లదనానికి సంకేతం. అలాగే శివుడి కళ్ళుట మంటటండి, వేడి కన్నది. ఎందుకు? పైగా వేడి కన్నండి అని సాక్ష్యం ఏంటి? అప్పుడు ఒకరిని తగలబెట్టేశాడు. ఇది కామద్రోహశ్చక్షుషాం. వాడి పేరెత్తి చాలా మండిపడతాయి ఆయన కళ్ళు. ఎవడి పేరు? మన్మధుడి పేరు. కామద్రోహశ్చక్షుషాం. కామద్రోహి అయిన శివుడి కళ్ళకి కాల్చడం ఒక కన్నుతో కాల్చాడు, కానీ 3 కళ్ళకి అదే పేరు వచ్చేసింది, వేడి కళ్ళని. కామద్రోహశ్చక్షుషాం అన్నారు ఇక్కడ. అంటే కామద్రోహి అయిన శివుడి కళ్ళకి ఈ అమ్మవారి నవ్వు ఎలా ఉన్నదంటే ఘనసార పుంజ రజసే అన్నారు ఇక్కడ. ఘనసారం అంటే గడ్డకర్పూరం, ఇదే అర్థం. అలాంటి అది ఘనసారం కూడా తెల్లగా ఉంటుంది. పచ్చకర్పూరము ఘనసారము. అలాంటి ఘనసారపు పొడివలే ఉంది అమ్మవారి చిరునవ్వు. అంటే ఈ చిరునవ్వు చూడగానే ఆయన కళ్ళు చల్లబడుతున్నాయి. ఇక్కడ ఎప్పుడు వేడిగా చూసే శివుడి కళ్ళు అమ్మవారి నవ్వు చూడగానే చల్లబడిపోయేట. అందుకే అమ్మవారిని పక్కన పెట్టుకుని అయ్యవారికి దండం పెట్టడం మంచిది. చల్లగా చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆ చిరునవ్వుతో ఆయన చూడగానే 3 కళ్ళు చల్లబడ్డాయి, శాంతంగా ఉన్నాయి. అందుకే కామాక్ష ఘనసార పుంజ రజసే కామద్రుహశ్చక్షుషాం. ఇంకో మాట మందారస్తబక ప్రభామదముషే. మందార పూల గుత్తిలాగుంది అమ్మవారి చిరునవ్వు. ఉపమానం సరిపోలేదా? ఎందుకంటే మందార పువ్వు అంటే మనకు తెలిసి హైబిస్కస్ పువ్వులు కదా, ఎర్రగా ఉంటాయి. కాదండి, మందారం అంటే కల్పవృక్ష కుసుమం అని అర్థం. కల్పవృక్ష కుసుమాలు మందారం. ఈ మందారమనబడే కల్పవృక్ష కుసుమాలు తెల్లగా ఉంటాయి. అది దాని యొక్క ప్రత్యేకత. అందుకే మందార స్తబకం ఒక్క పువ్వు కాదండోయ్, పూల గుత్తి. మందార పువ్వులు అంటే కల్పవృక్ష కుసుమాల గుత్తి యొక్క పొగరుని అణచివేసే నవ్వుటిది. అంటే అంతకంటే గొప్పగా ఉన్నాయని చెప్పడం. ఎందుకు వాటితో పోల్చారు అంటే కల్పవృక్షం ఏది కోరుకుంటే అది తీర్చుతుంది. అలాగే అమ్మవారి చిరునవ్వు ఏది కోరుకుంటే అది తీర్చుతుంది. దానికంటే గొప్పదని ఎందుకు చెప్పారంటే ఆ కల్పవృక్షం కోరికలు తీర్చగలదు కానీ మోక్షాన్ని ఇవ్వలేదు. కానీ అమ్మ నవ్వు మోక్షాన్ని ఇవ్వగలదు. అందుకే ఇక్కడ మాట మందారస్తవక ప్రభామదముషే మందస్మిత జ్యోతిషి. తర్వాత శ్లోకం సధ్రీచేనవ మల్లికాసు మనసాం నాసాగ్రముక్తామణేరాచార్యాయ మృణాలకండమహసాం నైసర్గికాయత్విషే స్వర్ధున్యాసకయుధ్వనే హిమరుచేరర్ధాసనాధ్యాసినే కామాక్షాస్మితమంజరీ ధవళిమాద్వైతాయ తస్మై నమః. కొన్ని శబ్దాలు ఉంటాయండి, వాటికి భాష తెలిస్తే ఆనందమే తప్ప భాషలో దించితే ఆనందం రాదు. మరి ఎలాగండి? భాష తెలుసుకోవాల్సింది, మరి ఏం చెప్పలేం. ఆ శబ్దాలు కొన్ని వ్యాఖ్యానించడం, కొన్ని అనుభూతులకి మాటలు ఉండవు, అంతే, ఇంకోటి చెప్పడానికి లేదు. ధవళిమాద్వైతాయ, ఏమి శబ్దం అండి ఇది? ధవళిమ అంటే తెల్లదనం. తెల్లదనముతో అద్వైతము చెందిన నవ్వు అన్నాడు ఇక్కడ. ఏమిటి మాట? అద్వైతం అంటే ఏమిటి? అది తప్ప రెండవది లేదు. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. కొందరు అద్వైతం అంటేనే ముందు అర్థం కాదని ఫిక్స్ అయిపోతారు. అందుకే మాట అంటే భయం. కొన్ని భయాలు ఉన్నాయండి. వేదాంతము, ఉపనిషత్తు, జీవాత్మ, పరమాత్మ అనగానే ముందు ఫిక్స్, మాకిది అర్థం కాదు అని కూర్చుంటారు. ఇంకా అది ఎక్కడ అర్థం అవుతుందండి? మూత మూసేసి పాత్ర పెట్టి నీళ్లు పడలేదంటే తప్పెవరిది? అలాగే కొన్ని ఉంటాయి. అలాగే అద్వైతం అంటే కానీ భయం. ఆయన అన్నాడు, మీరు బ్రహ్మసూత్రాలు చెప్తే మా భయం అంటే. అరే, దానికి దీనికి ఏం తేడా లేదు. అంత భయపడితే వాడికి ఇందాక చెప్పినట్టు కొన్ని జన్మలు దూరం మోక్షానికి. అన్నిటికీ బెదిరిస్తే ఎలా అంటే అని అర్థం.
ఉంది. మరి నన్ను ఏం చేయమంటారు? శాస్త్రంలో ఉన్న విషయం ఇది. సరే, ధవళిమ అద్వైతాయ, గొప్ప మాట ఇది. తెల్లదనంతో అద్వైతం అంటే అర్థం ఏంటి? మరొకటి లేదు అని చెప్పాం కదా, రెండవది లేదు అంటే ఇంత తెల్లని వస్తువు మరొకటి ప్రపంచంలో లేదు. ఏ తెల్లని వస్తువు చెప్పినా ఇందులో కలిసిపోవలసినవే. అమ్మవారి చిరునవ్వు ముందు మరో తెల్లని వస్తువు పెడితే ఇంకా అది కనబడుతుంది, ఇదే కనబడుతుంది. అదొకటే. ఆ తెలుపు కూడా ఇందులో కలిగిపోవలసిందే, కరిగిపోవలసిందే. అందుకే ధవళిమాద్వైతాయ అన్న మాటకి ఇది అర్థం. ఇంతకు మించిన తెల్లదనం మరొకటి లేదమ్మా. అలాంటి తెల్లని నీ నవ్వుకి నమస్కారం. ఈ రెండు కూడా అమ్మ నవ్వుకి నమస్కారం అండి. ఇందాక రెండు చేతులు దోయిలించి ఇప్పుడు నమః, నమస్కారం. అయితే ఈ నవ్వుకున్న విశేషములు చెప్తున్నాడు. సద్రీచే నవమల్లికాసుమనసాం, నవమల్లికాసుమనసాం, అప్పుడే విచ్చుకున్న మల్లె పువ్వుతో సాటి అయినది. రెండవది నాసాగ్రముక్తామనేరాచార్యాయ, ముత్యాని గురువుట. గురువు అంటే దాన్ని మించిపోయి ఉంటేనే గురువు అంటారు కదండి. శిష్యుడి కంటే గురువు ఎప్పుడు గొప్పవాడే. పైగా ఎలా ఉండాలో నేర్పుతుంది. తెల్లగా ఎలా ఉండాలో ముత్యానికి నేర్పుతోంది ఈ నవ్వు. ఏ ముత్యమో తెలుసా? నాసాగ్రముక్తామని. అమ్మ ఆ ముక్కు దూలానికి వేలాడుతున్న బులాకి ఉందండి, ముత్యపు బులాకి. ఆ ముత్యం సరిగ్గా పెదవి దాకా వచ్చింది. ఆ పెదవి దాకా ముత్యం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ నవ్వు దగ్గర తెల్లదనం నేర్చుకోవడానికి వచ్చింది. అప్పుడు ఈ నవ్వు నేర్పుతోంది తెల్లగా ఎలా ఉండాలంటే అని నేర్పుతోంది ఇది. అందుకే ముక్తామనే ఆచార్యాయ మృణాలకండ మహసాం నైసర్గికాయత్విషే. తామరతూడు వలె, తామరతూడు తెల్లగా ఉంటుంది, అలాగా ఆ తామరతూడు వలె తెల్లగా ఉన్నటువంటిది. సద్ధున్యాసగ యుధ్వనే. ఈ మాట చెప్పేటప్పుడు గంగానదితో పోటీ పడుతుందిట. ఈ చిరునవ్వు గంగానదితో పోటీ పడుతుంది. గంగ తెల్లన్నదండి, తెల్లని గంగానదితో పోటీ పడుతున్నది. హిమరుచేహి అర్ధాసనాధ్యాసిని, ఆ చంద్రుడితో అర్ధాసనం పొందుతుందిట. అంటే అర్థం ఏంటి? నీతోనే సమానం రా అని చెప్పినట్టుగా చంద్రుడి దగ్గరికి వెళుతుందిట. అంటే ఇప్పుడు అమ్మ నవ్వుని వేటితో పోల్చారు చూడండి. మల్లికతో, ముత్యంతో, తామరతూడుతో, గంగతో, చంద్రుడితో. ఎన్నిటితో? 5. ఏమంటే తెల్లగా ఉన్న ఏదో ఒకటి పోలిస్తే చాలదా? ఎన్నిటితో పోల్చాలా? అది ఇందులో గొప్పతనం. ముందుగా చిన్న మల్లె పువ్వుతో పోల్చడం ఉన్న విశేషం ఏంటంటే అది సుగంధబంధురంగా ఉన్నది, చిన్నగా చక్కగా చిరు నవ్వు అని చెప్పడం కోసం ఒకటి. అందులో సుగంధం కోసం దాన్ని తీసుకున్నారు. తెల్లదనం అన్నింటిలో కామన్. ఇక ముత్యంతో ఎందుకు పోల్చారంటే నిగనిగలాడుతోంది, అందుకు ముత్యంతో పోల్చారు. నిగనిగలాడడానికి ముత్యం. మెత్తగా ఉంది అని చెప్పడం కోసం తామరతోడు, మృదుత్వం ఉంది అని చెప్పడం కోసం అది. గంగతో ఎందుకు పోల్చారంటే గంగ ఎంత పవిత్రమో, ఆ గంగలో తాకితే మనం ఎంత పవిత్రమవుతామో, అమ్మ నవ్వు ప్రసరిస్తే మనం ఎంత పవిత్రమవుతాం, పాపనాశనం అని చెప్పడం కోసం గంగతో పోల్చారండి. ఇక చంద్రుడితో ఎందుకు పోల్చారు? అది వెలుగు, అందుకోసం వెలుగుతో పోల్చారు. అందుకు ఒకే తెల్లని వస్తువు చెప్పకుండా ఇన్ని తెల్లని వస్తువులు ఎందుకు చెప్పారంటే ప్రతి దాంట్లో తెల్లతనం కామనైనా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రత్యేకత. అందుకోసం ఇన్ని తెల్లనివన్నీ ఒక్క దగ్గర తెచ్చి అమ్మ నవ్వు అటువంటి పరిమళ భరితంగాను నిగనిగలాడుతూ మృదువుగా పవిత్రముగా వెలుగులు వెదజల్లుతూ ఉంది అని దీని యొక్క భావాన్ని మనం గ్రహించి తర్వాత మరొక చిరునవ్వు శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. యా పీనస్తనమండలోపరిలసత్కర్పూరలేపాయతే యా నీలక్షణరత్నకాంతితతిషుజ్యోత్స్నా ప్రరోహాయతే యా సౌందర్యధునీతరంగతతిషు వ్యాలోలహంసాయతే కామాక్షాః శిశిరీకరోతు హృదయం సామేస్మిత ప్రాచురీ. అమ్మ చిరునవ్వు మనల్ని చల్లబరచాలి. ఇంత వేడి వాతావరణంలో ఈ శ్లోకం నిజంగా చల్లబరుచుతుంది, మనకి హృదయాన్ని చల్లబరుచుతుందట. అయితే చిత్రం ఏంటంటే ఆ చిరునవ్వు కాంతి ఎక్కడున్నదో చూడండి, అటు ఇటు ప్రసరిస్తుంది. కాంతి అంటే ఒక దగ్గర గూడు కట్టుకున్నదిగా ప్రసరిస్తుంది. ఈ చిరునవ్వు కాంతి అమ్మ ముఖం నుంచి క్రింది వరకు అంతా ప్రసరిస్తోందండి. అంత ప్రసన్న భావం శరీరం అంతా ప్రసరిస్తోంది ఈ నవ్వు వల్ల. అందులో పీనస్తన మండలోపరిల సత్కర్పూరలేపాయతే. అమ్మ చిరునవ్వు వెలుగు ఆ వక్షస్థలం మీద ఎలా పడుతోందంటే కర్పూరపు ధూళి జల్లినట్లుగా పడుతోందట ఆ చిరునవ్వు కాంతి వక్షస్థలం పైన. ఇక నీలి కళ్ళల్లో ఈ చిరునవ్వు కాంతి ప్రతిఫలిస్తుందట. అప్పుడు ఎలా ఉన్నదంటే నీలి కళ్ళు రాత్రిలాగుంటే అక్కడికి వెళ్ళిన నవ్వు రాత్రివేళ ఉన్న వెన్నెల్లా ఉందిట అక్కడ, ఆ కళ్ళల్లో అలా ఉందిట. ఇక అమ్మవారి ముఖమంతా సౌందర్య ప్రవాహం అండి. వక్త్రలక్ష్మీ పరీవాహ అన్నారు కదా, ఆ ముఖమంతా సౌందర్యం ప్రవహిస్తోందిట. ప్రవాహం లోపల ప్రవాహం తరంగాలతో వెళుతూ ఉంటే ఒక నదిలో
ఆ ప్రవాహం, నది అనండి లేదా సరస్సు అనండి, ఆ తరంగాలతో జలం ప్రవహిస్తూ ఉంటే సౌందర్య ధునీ తరంగతతిషు, ఆ సౌందర్య తరంగాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రవాహం నిత్యనూతనం. స్టాగ్నెంట్ వాటర్కి ఫ్రెష్నెస్ ఉండదు, ప్రవాహానికి ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. అందుకు అమ్మవారి ముఖం ప్రవాహంతో పోల్చారేంటంటే ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన సౌందర్య ప్రవాహం అమ్మవారి ముఖంలో ఉన్నది. అలాంటి సౌందర్య ప్రవాహ తరంగాలలో ఓలలాడుతున్న హంసలాగా ఉంది అమ్మ యొక్క నవ్వు అన్నారు. ఇక్కడ హంస తెల్లగా ఉంటుంది, అమ్మ నవ్వు తెల్లగా ఉన్నది. ఈ విధంగా కర్పూర లేపముతోనూ వెన్నెలతోనూ హంసతోనూ పోల్చి, సాధారణంగా ఈ మూడు చల్లని వస్తువులే. ఒక్కసారి మంచి తరంగాల్లో ఉన్న హంసను ఊహించుకుంటేనే చల్లగా ఉంది. పచ్చకర్పూరం ఎలాగూ చల్లనిది చెప్పుకున్నాం, ఇక వెన్నెల చెప్పనక్కర్లేదు. ఇన్ని చల్లని వస్తువులు ఆ తెల్లని నవ్వులో చూపించి మన మనస్సును చల్లబరిచారు మూకకవి. ఆ చల్లని తెల్లని నవ్వుకి ఒక్క నమస్కారం చేసుకుని